హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు ఈ బటర్‌ఫ్లైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలంటే కలర్ పేపర్స్, A4 షీట్స్, 1 సీజర్ అండ్ డబుల్ టేప్. ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే ఇది స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ దాని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలి డౌన్‌ది. ఇది కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకది ఒక స్క్వేర్ షేప్ వస్తుంది. దీన్ని అన్ని సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒక లైన్ ఫామ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, షార్ప్ లైన్ ఫామ్ అవుతుంది కదా, అలాగా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్లోకి ఫోల్డ్ చేసాక ఆ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి దాని పక్కన కూడా అది లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాన్ని హాఫ్ ట్రయాంగిల్ చేసి ఆ లాస్ట్ ఎడ్జెస్ని మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు. హాఫ్ సర్కిల్ కానీ షార్ప్ ఎడ్జెస్ కానీ మీకు నచ్చిన బటర్ఫ్లై ఫామ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని స్ప్రెడ్ చేసి వాటిని సెంటర్కి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసాం కదా. ఇప్పుడు ఆ కింద ఉన్న పార్ట్ బ్యాక్ నుంచి ముందుకు తెచ్చుకోవాలి. అక్కడ కావాలంటే మీరు చిన్న గమ్ పెట్టుకోవచ్చండి. అయిపోయి బటర్ఫ్లై. దీనికి షేప్ కావాలంటే చిన్నది సెంటర్కి ఫోల్డ్ చేయడమే, అంతే. బటర్ఫ్లై అయిపోయింది. దీన్ని ఇప్పుడు చూపించినట్టు మీ వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజెస్ చేసుకొని డబుల్ టేప్ యూస్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.